అమరావతి రాజధానిని కాపాడుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అమరావతి నిర్మాణం పూర్తయితే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. వైసీపీ నేతలు ఓటమి భయంతో కూటమి నేతలపై దాడికి పాల్పడుతున్నారని, వైసీపీ దాడులకు భయపడేది లేదని హెచ్చరించారు. అత్యధిక సీట్లతో కూటమి అధికారం చేపడుతుందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మనందరి ముందు ఉన్న బాధ్యత, ఏకైక బాధ్యత రాజధాని కాపాడుకోవాలి. రాజధాని కాపాడుకోవాలంటే 2014-19లో విజయవాడ రాజధాని అన్న తర్వాత విజయవాడ నగరం అంతా పండగ వాతావరణం అయింది. ఇవాళ ఎల్ఈడి బల్బులతో రాత్రిపూట మిలమిలా మెరిసిపోతుందంటే అది రాజధాని వల్లనే అవి వచ్చాయి. మన పక్కనే పెద్ద మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చినా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వచ్చినా ఇవన్నీ రాజధాని వల్ల వచ్చినాయి. మేము అందరికీ చెబుతున్నాం, రాజధాని కాపాడుకోవాలి, ఆ రాజధాని మన భవిష్యత్తును కాపాడుద్దని, మన పిల్లల భవిష్యత్తు కాపాడుద్దని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా కన్విన్స్ అవుతా ఉన్నారు. ఎందుకంటే రాజధానిలో రోజువారీ పనిచేసిన వాళ్ళకి సమృద్ధిగా పని దొరుకుద్ది. చదువుకునే పిల్లలకి మెరుగైన అవకాశాలు ఇవాళ ఎయిమ్స్లో మెడికల్ కాలేజ్ చేసి ఎంతమంది మన పిల్లలు వాళ్ళు మెడికల్ కాలేజ్ చదువుతూ ఉన్నారు. అందువల్ల రాజధాని కోసం రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఓటేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరిలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పాజిటివ్, అవునండి మేము ఖచ్చితంగా రాజధాని కోసం ఓటేస్తామని చెబుతున్నారు. దానికి చాలా కృతజ్ఞతలు.